వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. నేను ఎంఎన్ఆర్. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అసలు సిసల యుద్ధం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మళ్ళీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతుంటే ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు కాంగ్రెస్ కూడా షర్మిల నాయకత్వంలో ఈసారి చెత్త చాటాలని అనుకుంటుంది. ఎన్నికలకు దాదాపు 2 నెలల సమయం ఉన్నా ప్రస్తుతం ఏ పార్టీకి ప్రజల్లో ఎంత బలం ఉంది, ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ప్రతి నియోజకవర్గంలోనూ చేసిన ఈ సర్వేను పందెంకోళ్ళు పేరుతో ఇప్పటికే ప్రసారం చేశాం. ఎవరి బలం ఎంత అన్నది క్లియర్ కట్గా చెప్పేశాం. అన్ని జిల్లాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది మీ ముందుకు తెచ్చేందుకు మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వేను మరోసారి నిర్వహించింది బిగ్ టీవీ. ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెల 15 మధ్య ఈ సర్వేను చేశాం. దానికి సంబంధించిన డీటెయిల్స్లో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా ప్రకటించలేకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావంపై అభిప్రాయ సేకరణ మాత్రం చేయలేదు. వైసీపీకి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు విజేతలు కాబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జిల్లాల వారీగా చూద్దాం. ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏంటి, దానికి సంబంధించిన వివరాలకు వెళ్దాం. ముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలను కనుక పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం మరియు పాలకొండ. సో ఇవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల వివరాలు. మరి బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరి బలం ఏ విధంగా ఉంది, సర్వే డీటెయిల్స్ ఏంటో, సర్వే డీటెయిల్లో వెళ్ళనటువంటి స్టాటిస్టిక్స్ని ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. సో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే, ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాల్లో విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 5 స్థానాల్లో గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక 2 నియోజకవర్గాల్లో అయితే టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే యాజ్ ఆఫ్ టుడే మనం కనుక గమనించినట్లయితే ఆ 2 స్థానాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం కూటమికే కాస్త ఎడ్జ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యన బిగ్ టీవీ చేసినటువంటి సర్వేల్లో వెల్లడైనటువంటి అభిప్రాయాలు.